హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ నేమ్ వచ్చేసి ఎంపురాన్. అదే అండి లూసిఫర్ 2 మూవీ. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే సేమ్ యాజ్ ఫస్ట్ పార్ట్ మనకి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి తర్వాత ఏం జరిగింది పొలిటికల్ కెరియర్ అండ్ తర్వాత మన మోహన్ లాల్ గారు మళ్ళీ ఎలా వచ్చారు ఇదంతా సేమ్ అదే కంటిన్యూటీ స్టోరీ ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి చాలా పర్ఫెక్ట్గా సింక్ చేశారు అని చెప్తా. పర్ఫార్మెన్స్ వైజ్గా మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, మంజు వారియర్ గారు అండ్ ఇంకా మన సచిన్ కదేకర్ గారు ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా పర్ఫెక్ట్గా చేశారనిపించింది తెలుసా. అండ్ మ్యూజిక్ కూడా దీపక్ దేవ్ గారు మరీ హై మూమెంట్ దగ్గర హైగా సేమ్ మన తెలుగు సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది. నేను డబ్బింగ్ మూవీ తెలుగులోనే చూశాను. తెలుగు డబ్బింగ్ వాజ్ పర్ఫెక్ట్. అంటే ప్రతిసారి డబ్బింగ్ మూవీస్ దగ్గర మనకి కొంచెం అటు ఇటు ఉంటుంది. సర్ప్రైజింగ్లీ ఓన్ యాక్టర్స్ అందరూ డబ్బింగ్ ఇచ్చారంట నాకు తెలిసినంత వరకు. సో చాలా బాగుంది డబ్బింగ్ కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రొడక్షన్, మన మోహన్ లాల్ గారి ప్రొడక్షన్, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్. పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్టర్ అని చెప్పి నాకు మొన్ననే తెలిసింది. అంటే అంతమందికి చూసా కానీ గుర్తులేదు. మన లూసిఫర్ 1 మళ్ళీ చూస్తున్నప్పుడు ఓకే పృథ్వీరాజ్ సుకుమారన్ గారా అని అనిపించింది నాకు. ఎలా ఉంటుందో అని అనుకున్నా, బట్ సాలిడ్ మూవీ. అదే లూసిఫర్ ఫస్ట్ పార్ట్ మనకి గాడ్ ఫాదర్ అని చెప్పి తెలుగులో మన చిరంజీవి గారు తీశారు, తెలిసే ఉంటుంది అందరికి మోస్ట్లీ. అండ్ మనకి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ కూడా అప్ టు ద మార్క్ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్లీ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్. నేను చూసిన బ్రహ్మరంభ థియేటర్లో పిక్చర్ క్వాలిటీ అయితే క్రేజీ ఉంది తెలుసా. ఎవరైనా వెళ్ళిపోతే వెళ్ళండి, కానీ చాలా దూరం ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇట్ మే బీ మైనస్ పాయింట్, బట్ చెప్పాలి కదా. ఈ మూవీ యొక్క మెయిన్ నాకు మైనస్ ఎక్కడ అనిపించిందంటే ల్యాగ్ ఉంది తెలుసా. అంటే టోటల్ డ్యూరేషన్ మూవీ వచ్చి 3 hours కంటే ఎక్కువ ఉంటుంది, 3 hours+ ఉంటుంది. కానీ ట్రిమ్ చేసుకోవచ్చు అనిపించింది. లైక్ కొన్ని సీన్స్ ఎగ్జాగరేట్ చేసినట్టు అనిపించింది నాకు. సో దట్స్ ద ఓన్లీ మైనస్ పాయింట్. ఇది మనకి రిటర్న్ చెప్పా కదా, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. మనకి డైరెక్షన్ మాత్రమే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. ఈ మూవీ రిటర్న్ రాసింది ఎవరు అంటే మురళీ గోపి గారు. సో వాళ్ళు కూడా అంటే సీక్వెల్ చాలా ప్రాపర్గా రాసుకున్నారు. అండ్ మనకి ఇది లూసిఫర్ అనే సిరీస్ పార్ట్ 3 కూడా ఉంటుంది. అండ్ మనకి పార్ట్ 3 వచ్చేసి బేస్డ్ ఆన్ స్పాయిలరే, బట్ చెప్పాలి కదా రీచ్ కోసం. సో పార్ట్ 3 వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ చైనా. మొత్తం మనకి డ్రాగన్ వచ్చేసి గిట్ల తిరుగుతూ ఉంటుంది మొత్తం. సో బాగానే ఉందనిపించింది నాకు. అండ్ అంతే, ఇట్స్ థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు అని అడిగితే నేనైతే వెళ్ళొచ్చు అని చెప్తా. అంటే కొంచెం ల్యాక్ సీన్స్ అనేవి కొంచెం పక్కకు పెట్టి మాడైతే నిద్రపోయింది తెలుసా కొంచెం సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో నేను కొంచెం పడుకున్నది వేరే విషయం, బట్ చూడొచ్చు. అంటే ల్యాగ్ సీన్లు కొంచెం కట్ చేసి ఉంటే చాలా బాగుంటుంది మూవీ. అంతే. ఒకవేళ మీకు ల్యాగ్ ఉంటుంది అనిపిస్తే, అంటే ఇంత డ్యూరేషన్ అని అనిపిస్తే మాత్రం యూ క్యాన్ ట్రై ఇట్ ఆన్ OTT. బట్ చూడొచ్చు, అది ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఆ స్క్రీన్ కోసం, ఆ స్క్రీన్ ప్రజెన్స్ కోసం చూడొచ్చు. అండ్ నాకు ఇంకోటి ఏమనిపించింది తెలుసా, తెలుగు సినిమాలు చూసి చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారనిపించింది. లైక్ ఫైట్ సీన్స్ దగ్గర, స్లో మోషన్ షాట్స్ దగ్గర, ఎలివేషన్ సీన్స్ కొన్ని మనకి తెలుగు సినిమా చూసినట్టే అనిపించింది నాకు. అంటే ఇంకొకటి ప్రీచింగ్ మనకి ప్రభు అంటే అటు సైడ్ చర్చ్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎన్నిసార్లు ఎందుకు స్ట్రెచ్ చేస్తున్నారు అనిపించింది. కానీ బ్యాలెన్స్ అంతా ఓకే. నా వరకైతే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అని చెప్తా. అంతే, మీరు చూడండి. ఇన్ కేస్ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ చాలా రోజులు అయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి. ఇక్కడి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో అంతే మరి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ ఆన్ అనదర్ వీడియో.